యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 11 వచనం వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడ్ల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నమ్మకమైన మా తండ్రి, జీవాధిపతి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రభా ఆరాధించి స్తుతించుట కొరకై ప్రభా మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి వందనాలు. మీ ముఖ దర్శనం చేసుకునేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు, మీ లేఖనములు గ్రహించినట్లు నా హృదయమును, మా హృదయాలను సిద్ధపరచండి. మా మనస్సును తెరవచండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. మీ కృప కప్పు చెప్పుకుంటున్నాం. అయోగ్యునైనటువంటి నన్ను, నా పాపదోషమంతటినీ కడిగి పవిత్రపరచండి. నీ నోటి బోరగా వాడుకోమని, మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మీకే అర్పించుకుంటున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలను తనను పోల్చుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఆయన ఇక్కడ ద్వారముగా తను తాను బయలుపరుచుకుంటున్నారు. ద్వారము ఒక గృహానికి ప్రవేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ద్వారాలన్నీ కూడా సహజంగా మామూలుగా చెక్కతో తయారు చేయబడతాయి. ఆ చెక్క మ్రాను నుండి వస్తుంది. లేత మొక్కగా పెరిగి మ్రానైన తర్వాత కొట్టబడినటువంటి ఆ మ్రాను నుండి 4 కమ్మెలు 2 తలుపులతో ఆ యొక్క ద్వారము తయారు చేయబడుతూ ఉంటుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును, నా వలననే నీకు ఫలము కలుగును. కాబట్టి ఇక్కడ దేవుడు తను సరళ వృక్షముతో పోల్చుకుంటున్నాడు. చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా ఇక్కడ పోల్చబడుతూ వచ్చారు.
ఎండిన భూమి దేన్ని తెలియజేస్తుంది అంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను హత్తుకొనువాడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. అంటే హత్తుకొనిన వాడు ఏమనుకొనవద్దు? నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. ఎవరిని హత్తుకొనినవాడు? యెహోవాను హత్తుకొనిన అన్యుడు. అనగా హత్తుకొనకపోవడము ఎండిన జీవితాన్ని చూపిస్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉండకపోవడము ఎండిన జీవితాన్ని సూచిస్తుంది. అంతేకాదు, మనం యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిపోయిన జీవితం దేవుని ఎరగనటువంటి జీవితం. నిజ దేవుణ్ణి, రక్షకుడిని ఎరగనటువంటి జీవితము ఎండిపోయిన జీవితాన్ని సూచిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎండినటువంటి నేలలో లేత మొక్కవలే ఆయన వేయబడుతూ వచ్చాడు, పెరుగుతూ వచ్చాడు. దేవాది దేవుడు ఈ లోకములోనికి మానవ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు అనేటువంటి పేరు మీద ఈ లోకములోనికి ఎండిన, ఆత్మీయంగా దేవుని ఎరగనటువంటి, ఎండిన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క లోకములోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేత మొక్క వలె పంపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఎండిన మొక్క అయితే పచ్చని చెట్లు ఎలా ఉంటుంది? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. 3వ వచనం. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. అనగా దేవుని యందు ఆనందించేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి వాడు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే దేవునిని ఎరిగినటువంటి వాడు పచ్చగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ఎండిపోయిన, అనగా జీవము లేనటువంటి స్థితిలో, దేవుని ఎరగనటువంటి స్థితిలో మానవులు ఉంటుండగా ఆయన ఈ లోకములోనికి లేత మొక్క వలె వచ్చాడు. చివరికి ఏమయ్యాడు అంటే ఆయన లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రచ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడ్ల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారు. అనేకులు చూస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. చాలామంది స్త్రీలు దుఃఖించుచు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వారిని చూశారు. చూసి ఏమంటున్నారంటే, కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. అనగా వారి స్థితిని చూశాడు. పశ్చిమ అయినటువంటి నాకు జరుగుతున్నది మీరు చూశారు. అనగా ఆయన జీవము కలిగినటువంటి వాడుగా, పాపము లేనటువంటి వాడుగా ఈ లోకంలో తను జీవించినప్పటికీ ఆయనకి వేస్తున్నటువంటి శిక్షను ఆయన చూసి, ఆయన ఎండినటువంటి స్థితిలో ఉన్నటువంటి లోక పరిస్థితిని ఎరిగినటువంటి వాడై వారి మీద దృష్టించినటువంటి వాడిగా వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను గూర్చి కాదు, ఏమంటున్నారు, మీ నిమిత్తమును మీ పిల్లలని నిమిత్తమును. అక్కడ పరిస్థితి మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు 70 సంవత్సరముల తర్వాత వారు పూర్తిగా ఆ దేశం నుండి కొట్టివేయబడుతూ వచ్చారు, తరిమివేయబడుతూ వచ్చారు.
ఎండిన స్థితి. దేవునిని ఆరాధించవలసినటువంటి జనాంగం దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో దేవునికి దూరం అయిపోయి దేవుని నుండి తొలగింపబడినటువంటి వారుగా, లేకపోతే తమను తాము దూరపరుచుకున్నటువంటి వారుగా చూస్తున్నాం. అది చూసి ముందుగానే ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి, వారు దేవునితో కలిగి ఉండాల్సిన సంబంధాన్ని గురించి తెలియజేస్తూ తాను ఏం చెప్తున్నారంటే, పశ్చిమ్రానుకే ఇలాగూ చేసిన ఎడల. ప్రభువైన యేసుక్రీస్తు వారు పశ్చిమ్రాను అనే అనేకులు సాక్ష్యమిస్తూ వచ్చారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం క్షమించండి 26వ అధ్యాయం 60వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకుని వచ్చి కైప అనేటువంటి ప్రధాన యాజకుని యొద్ద ఆయన మీద అబద్ధ సాక్ష్యములు మోపడానికి అనేకులను ప్రేరేపించారు. కానీ ఏ సాక్ష్యము కూడా లేనలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించుట కొరకై ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యములకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అమ్మినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈయన పశ్చిమ్రాను అనేటువంటి సాక్ష్యాన్ని ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాడంటే, 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పిన. అయ్యా, ఆయన పశ్చిమ్రాను, ఆయనలో పాపం ఏమీ లేదు, కానీ నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని, లేకపోతే నిరపరాధి రక్తమును నేను అమ్మివేసి తిని 30 వెండి నాణాలకి అమ్మినటువంటి వాడిని అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ యొక్క పొంతి పిలాతు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబెట్టబడుతూ వచ్చారు. ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. అనేక నేరాలు మోపుతూ ఉంటే పొంతి పిలాతు అడుగుతూ ఉంటే ఆయన నేను నిన్ను విడిపించేటువంటి వాడిని అంటే ఆయన మౌనంగా ఉంటూ వచ్చాడు. ఇంతలోకి ఆయన భార్య ఆయనకి చెప్పినటువంటి మాట ఏంటంటే, రాత్రి అంతా కూడా నేను నిద్రపోలేదు. ఆయన ఎలాంటి వాడు అంటే 19వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన పశ్చిమ్రాను, వీరు మోపేటువంటి సాక్ష్యాలన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలు, ఆయన నీతిమంతుని జోలికి పోవద్దు. తర్వాత పొంతు పిలాతు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే 24వ వచనం, 27వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనడని. కాబట్టి ఆయన పశ్చిమ్రాను అనేటువంటి సాక్ష్యాన్ని అనేకులు ఇస్తూ ఉన్నారు. నా నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఇలా పశ్చిమ్రానుగా ఆయన పెరుగుతూ ఉంటాం కదా. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. పశ్చిమ్రానుగా పెరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నలగొట్టడానికి, లేకపోతే కొట్టివేయబడటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏ విధంగా కొట్టివేయబడుతూ వచ్చాడంటే, మత్తయి సువార్త, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆ మ్రాను మీద, పచ్చి మ్రాను మీద మన పాపములన్నీ కూడా దేవాది దేవుడు మోపినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు అపొస్తల కార్యములు 13వ అధ్యాయము, అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 28-29 మనం చూసినట్లయితే, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం, ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. కాబట్టి మ్రాను పచ్చి మ్రాను, ఏ పాపము చేయనటువంటి, ఏ కపటము లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ దేవాది దేవుడు ఆయన కొట్టివేయడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన్ని ద్వారముగా మనకు ఉంచుట కొరకై. ఆ ద్వారము దేని కొరకై అంటే ప్రవేశము లేనటువంటి మన కొరకు. మనం ఆది కాండంలో చూసినట్లయితే ఏదేను తోటకు ద్వారం లేదు. తా పాపము చేసిన వెంటనే ఆ యొక్క జీవవృక్ష ఫలమును తినకుండా ఉండుట కొరకై దేవాది దేవుడు ఖడ్గజ్వాలను ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. అనగా ద్వారాన్ని ఏర్పాటు చేసి మూసివేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పచ్చి మ్రానుగా చేయబడి, ఆయన కొట్టివేయబడి, మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపుట ద్వారా, ఆ దేవాది దేవుణ్ణి కొట్టివేయట ద్వారా దేవాది దేవుడు ఆయన యొక్క సంకల్పం ఏంటంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆయన మన పాపములన్నిటినీ ఆ మ్రాను మీద మోపి కొట్టివేడి చేత తన ప్రాణమును అర్పించుట చేత జీవాన్ని ఇచ్చాడు. అంతేకాదు మనము ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన అంటుకడుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటుకడుతున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అస్సేంపకు. అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడుట కొరకై పచ్చి మ్రానుని ఆ దేవాది దేవుడు కొట్టివేయడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కొట్టివేయబడిన ఆ మొద్దు నుండి చిగురు పుట్టి కొమ్మలై, తర్వాత కొన్ని కొమ్మలు అవి దేవునిలో ఉండకపోవడం చేత కొట్టివేయబడి అడవి ఒలీవ కొమ్మవైనటువంటి నిన్ను నన్ను, దేవుని ఎరగనటువంటి, దేవుని తెలుసుకున్నటువంటి విగ్రహారాధికులకు సంబంధించిన జనాంగమైనప్పటికీ, అన్యులమైనప్పటికీ, ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ ఆ యొక్క కొమ్మలో మనల్ని అంటుకట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకో రకంగా చూసినట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచనం, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అనగా ద్వారబంధం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసి సంహారకుడు, ఇంకో మాట ఉంది, మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారికుని చొరనీయడు. ఏ యొక్క ద్వారబంధం మీదైతే రక్తము ఉంటూ ఉందో ఆ ద్వారబంధమును సంహారకుడు చేరడు.
సంహారకుడు ఆ ద్వారబంధం దగ్గరికి రాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క రక్తము. ప్రభువైన యేసుక్రీస్తు వారు పచ్చి మ్రానుగా ఉండి ఆయన దేవుని యొక్క సంకల్పం చేత కొట్టివేయబడి మనల్ని చిగురింపజేయుట కొరకై, మనల్ని ఆయనలో అంటుకొట్టబడ్డ కొరకై, మన కొరకై ఆయన ద్వారబంధంగా చేయబడ్డాడు. అంతేకాదు ఆయన యొక్క ద్వారము ద్వారా, ఆ ద్వారము ద్వారా ప్రవేశించినటువంటి వారికి సంహారకుడు సంహరింపకుండా ఉండుట కొరకై చొరబాటును లేకుండా ఇచ్చాడు. అంటే సంహారకుడు ఆ యొక్క గడపను లేకపోతే ఆ యొక్క ద్వారమును దాటలేనటువంటి సురక్షితమైనటువంటి స్థలానికి దేవాది దేవుడు మనల్ని తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే పచ్చి మ్రాన్ను కొట్టివేయటకు ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆ యొక్క మ్రాను మీద ఆయన వేలాడుట ద్వారా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. కార్చినటువంటి ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు గోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మొట్టమొదటిగా ఆయన ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఎవరైనా ప్రవేశించడానికి అనుకూలతను ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రవేశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడు. ఈ ద్వారం ఏం సూచిస్తుంది అంటే అనర్హులమైనటువంటి మనల్ని, అడవి ఒలీవ చెట్టు వంటి మనల్ని ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి ప్రవేశాన్ని కలగజేసింది. ప్రవేశాన్ని కలగజేసేటువంటి ద్వారంగా ఉంటుంది. ఉచితమైనటువంటి రక్షణను ఇచ్చినటువంటి ద్వారంగా ఉంటుంది. ఆ ద్వారం దగ్గరకు వచ్చినటువంటి వారు, ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చినటువంటి వారికి ఆ యొక్క పరలోక ద్వారం ప్రవేశము తెరవబడుతూ ఉంటుంది. అంతేకాదు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎవరైతే తట్టుచూ ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ద్వారం దగ్గరికి వెళుతూ ఉన్నారు, ఆ ద్వారం దగ్గర ఆ రక్త ప్రోక్షణ ఉంది కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఆ ద్వారములోనికి ఉచిత ప్రవేశం ఉంది. కాబట్టి ఆ ద్వారము రక్షణనిచ్చేటువంటి ద్వారం. ఆ ద్వారము పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశాన్ని ఇచ్చినటువంటి ద్వారము. ఆ ద్వారము దేవునితో ఎండిపోయిన జీవితాన్ని తిరిగి జీవింపజేసేటువంటి ద్వారము. కాబట్టి ఆ ద్వారము ఉచిత ప్రవేశం కలిగినటువంటి ద్వారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ ద్వారము సంపూర్ణమైన భద్రతనిచ్చేటువంటి ద్వారం. ఏదైనా మనం తలుపును తీసుకుని లోపలికి వెళ్ళేది దేనికంటే భద్రతతో ఉండడానికి, అనగా సురక్షితంగా ఉండడానికి. మనం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాము అంటే ఆ ఇంటిలో మనకి కొంత భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది. అక్కడ మనం సుఖముగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చూసినట్లయితే హెబ్రీయులకు ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరుల్లో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేసెను. దేవుడు తన ఆత్మరూపిగానే అనేక సంవత్సరములు ఆ యొక్క జలప్రళయం గురించి తెలియజేస్తూ వచ్చాడు. తెలియజేస్తూ వచ్చిన తర్వాత ఒకానొక సమయం వచ్చింది, వాడలోనికి ప్రవేశించడానికి ద్వారం తెరవబడుతూ ఉంది. ప్రవేశం ఉచితము, ఎవరైనా రండి, అందరికీ ఈ యొక్క ప్రకటన ఇవ్వబడుతూ వచ్చింది. కానీ ఈ యొక్క నోవహు, నోవహు యొక్క కుమారులు, నోవహు యొక్క కోడండ్రు తప్ప ఎవరు కూడా ఆ ఓడలో ప్రవేశించలేదు. ప్రవేశించినటువంటి వారిని దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఎలా భద్రపరుస్తూ ఉంటున్నాడు అంటే
ఇప్పుడు మనం చూసినటువంటి విధానంలో 16వ వచనంలో అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ద్వారబంధాన్ని ఆ యొక్క ద్వారాన్ని మూసినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడే ఆ ద్వారాన్ని మూశాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉగ్రతను ఈ భూమి మీద కురిపించబోతూ ఉన్నాడు. అందుకనే వారిని భద్రతలో ఆ యొక్క ఓడలో క్షేమంగా ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క వర్షం పడినప్పుడు, గాలి వీచినప్పుడు ఈ యొక్క ఓడ అనేకమైన అలల చేత కొట్టబడుతూ ఉండగా లోపల ఉన్నటువంటి వారు భద్రంగా ఉంటూ వచ్చారు. లేకపోతే ఈ యొక్క గాలికి కానీ ఈ యొక్క నీటి ప్రవాహం కానీ ఈ ఓడ కొట్టుకొని పోయి ఏ కొండనో ఢీకొన్నప్పుడు కూడా, ఏ కొండనో తాకినప్పుడు కూడా లోపల ఉన్నటువంటి వారు భద్రంగా ఉన్నారు. ఎందుకంటే వారిని భద్రపరిచింది దేవాది దేవుడు. వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క తెరవబడినటువంటి ద్వారములోనికి ప్రవేశించారు. ఆ ప్రవేశించినటువంటి తరువాత ఆయనే ఆ ద్వారాన్ని మూసినటువంటి వాడిగా ఉంటున్నాడు, అనగా భద్రం చేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. రక్షణ పొందినటువంటి నీకు నాకు ప్రతి విషయంలోనూ కాపుదలగా ఉంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని భద్రపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి కష్టములోను, ప్రతి విధానములోను, ప్రతి విధమైనటువంటి శోధనలో కూడా ఆయన భద్రపరిచేటువంటి దేవుడు. అంతేకాదు ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా దర్శనము గుడారపు ద్వారము దగ్గర ఉంటుంది. ఎవరు ఆ ద్వారము దగ్గరికి వస్తున్నారో ఆయన యొక్క దర్శనం ఉంటుంది. అంటే ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఎవరు ఆ ద్వారములో ప్రవేశిస్తున్నారో వారు ఆయన యొక్క దర్శనాన్ని పొందేటువంటి వారుగా ఉంటున్నారు. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఒక వాగ్దానం కూడా ఇవ్వబడుతూ ఉంది. 99 ఏండ్లు వచ్చినప్పుడు ఆయనకి చూడండి 17వ అధ్యాయము ఆదికాండం 17వ అధ్యాయం 24వ వచనం, అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. కంటే ఆ సమయంలో ఆయన నిరాశతో నిస్పృహతో ఉన్నాడు. కుమారుడు లేడు, తనకు వారసుడు లేడు. అలాంటి సమయంలో నిరాశతో ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాముకి దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే 18వ అధ్యాయము 10వ వచనం, అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. ఈ ద్వారము దగ్గర ఒక భద్రత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాంతోపాటు ముందుగానే ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ ద్వారము భద్రతనిచ్చేటువంటి, సంపూర్ణ భద్రతనిచ్చేటువంటి ద్వారము. అంతేకాదు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి ద్వారము. ఆ యొక్క ద్వారము దగ్గర నిరాశతో కూర్చున్నటువంటి అబ్రహాముకి ఎంతగా సంతోషం వచ్చిందంటే ఆ దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నటువంటి ఆ మాటను, ఆ వాగ్దానాన్ని తన చెవులారా వింటున్నాడు. ఆ దర్శనాన్ని చూశాడు. దేవుడే తనకు కనబడుతూ వచ్చాడు. ఆ ద్వారము దగ్గర దేవుని దర్శించటం మాత్రమే కాదు కానీ ఆయన దగ్గర నుంచి అభయాన్ని తీసుకుంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, భద్రతను తీసుకుంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. తను దేవుని ఎంతగా నమ్మాలో ఆ విధంగా నమ్మడానికి కావలసినటువంటి ప్రతి విధమైన సూచనను దేవుడు ఆయనకి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఆదికాండము 19వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. ఇక్కడ దొమ్మిగా అనేకులు వచ్చారు లోతుని చంపుటి కొరకై. అంతేకాదు లోతు దగ్గరకు వచ్చిన మనుషుల్ని కూడా చంపుటి కొరకు అనేకులు వచ్చారు. కానీ ఏం జరుగుతూ వచ్చిందంటే తలుపు మూయబడుతూ వచ్చింది. లోతుని లోపలికి తీసుకుని
తలుపు వేశాడు. ఆ వేయట ద్వారా భద్రతను కలిగింది. వారు ఎతుకుతూ ఉన్నారు ద్వారమును కనుగొంటు కొరకై. మిగతా వారు అందరూ కూడా ద్వారం కనుగొనలేకపోయిరి అని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి ద్వారము దగ్గర సంపూర్ణమైనటువంటి భద్రత ఉంది. మనకి భద్రతను మాత్రమే కాదు, ఆయన అభయం ఇచ్చేటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు, దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. నిరాశలో ఉన్నప్పుడు ఆ ద్వారము దగ్గర మనకు ఆశ్రయం దొరుకుతుంది, తర్వాత వాగ్దానం దొరుకుతుంది. ఆ యొక్క నిరాశ నుండి తీసివేసేటువంటి భద్రత, నిరాశను తీసివేసేటువంటి భద్రతనిచ్చేటువంటి మాటలు, అష్యూరెన్స్నిచ్చేటువంటి మాటలు ఆ ద్వారము దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి ఆ ద్వారము సురక్షితమైన భద్రతనిచ్చేటువంటి ద్వారము. మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవదిగా అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. కాబట్టి ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, అనగా లోపల ప్రవేశించినటువంటి వారికి ఏం దొరుకుతూ ఉంటుందంటే లోకం నుండి వేరుపరచబడుతున్నారు. ఎలా వేరుపరచబడుతున్నారు అంటే, ఇక్కడ మనం యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 19 నుంచి మనం చదివినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకొందునని చెప్పాను. ఇప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరిగి దేవునితో ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. అంతేకాదు, నా తండ్రి యందు నేను నా తండ్రి యందును మీరు నా యందును, అనగా లోకం నుండి వేరుపరచబడుతున్నారు. ఈ ద్వారములో భద్రతను మాత్రమే కాదు కానీ ఈ ద్వారము దగ్గర ఏముంది అంటే లోకం నుండి వేరుపరచబడి తండ్రితో దేవునితో ఆయనతో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను ఇక్కడ కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. ద్వారము దగ్గరికి వచ్చినటువంటి వారు లోకం నుండి వేరుపరచబడతారు. తండ్రితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనూ సహవాసం కలిగినటువంటి వారుగా ఉంటారు. తర్వాత ఏం చేస్తారు అంటే, నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును. కాబట్టి తండ్రి వలన ప్రేమింపబడేటువంటి వారుగా ఉంటారు. ఆ రకంగా లోక ప్రేమల నుండి లేకపోతే లోకమ సహవాసముల నుండి వేరు చేయబడుతూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేని చేత? ఆ ద్వారము లోపల మనం ఉండుట చేత, దేవుడు మనల్ని చూచుట చేత, ఆయన యొక్క సహవాసంలో ఉండు చేత, ఆత్మ నడిపింపు చేత మనం లోకంలో చేసే ఇటువంటి కార్యములన్నీ కూడా చేయకుండా ఉండేటువంటి వారంగా ఉంటాము. అనగా శరీరము ఇచ్చేయించిన దాన్ని చేయకుండా ఆత్మ నడిపింపు ద్వారా నడిపించబడేటువంటి వారంగా ఉంటాము. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట.
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి ఆత్మానుసారంగా నడిపింపు ఆ ద్వారము దగ్గర వస్తుంది. ఆ ద్వారమున ప్రవేశించిన వారికి ఉంటుంది. ఆ ద్వారములో ప్రవేశించి దేవునితో సహవాసంను అనుభవించేటువంటి వారికి ఉంటుంది. కాబట్టి లోకము నుండి కూడా మనల్ని వేరు చేసి ఒక పాత జీవితం నుండి క్రొత్త జీవితానికి నడిపిస్తూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేటువంటి వారంగా, శరీరేచ్ఛను నెరవేర్చకుండా శరీరమును తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి గొప్ప ఆధిక్యత ఆ యొక్క ద్వారం లోపల కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే లేవీకాండము 8వ అధ్యాయం. లేవీకాండం 8వ అధ్యాయం. లేవీకాండము 8వ అధ్యాయము 3వ వచనం. లేవీకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అనగా అన్యోన్య సహవాసములోనికి, అనగా దేవుని బిడ్డలతో సంఘముతో సహవాసములోనికి వస్తాము. ఎప్పుడంటే ద్వారమున ప్రవేశించినప్పుడు. వారందరూ ద్వారమునొద్దకు వచ్చి సర్వ సమాజముగా కూర్చుమనగా, కాబట్టి ఆ సర్వ సమాజము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే. అనగా సర్వ సమాజంగా మనం కూడి వస్తున్నప్పుడు ఆ యొక్క అన్యోన్య సహవాసంలో దేవుడు ఏది చేయవలనని తలంచుచున్నాడు, దేవుని యొక్క తలంపు ఏంటో మనం ఎరిగేటువంటి వారంగా ఉంటాం. ఆ సహవాసాన్ని అనుభవిస్తున్నటువంటి వారంగా ఉంటాం. ఆయన యొక్క బిడ్డల యొక్క సహవాసములో ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఒక్కొక్కరు చెబుతూ ఉంటే, వారి జీవితాల్లో ఏ ఏ కార్యాలు దేవుడు చేశాడో తెలియజేస్తూ ఉంటే వాటిని బట్టి ఆనందించేటువంటి వారంగా కూడా ఉంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కాబట్టి ద్వారమున ప్రవేశించేటువంటి వారు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒక సహవాసానికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఆ సహవాసములో తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితోనూ సంఘముతోనూ కలిసి ఉండుట ద్వారా ఆయన ఆ సహవాసంలో అనేకమైన ఆత్మీయ విషయాల్ని నేర్పించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతేకాదు ఆ సహవాసము ద్వారా ఆ సహవాసము మన అక్కర కొద్దీ ప్రార్థించేటువంటిదిగా ఉంటుంది. అంటే ఎవరైతే ద్వారమున ప్రవేశిస్తున్నారో వారు సమాజముగా కూడతారు, దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉంటారు, దేవుని యొక్క ఆజ్ఞలను వారు వినేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సంకల్పం వారికి తెలియచేయబడుతూ వస్తుంది. అంతేకాదు వారి అక్కర్లు సమాజం ద్వారా దేవునికి తెలియజేసేటువంటి వారుగా ఉంటారు. దేవుడు వారి అక్కర్లను సమాజము మొరపెట్టినప్పుడల్లా ఆయన వినేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అట్లాంటి అన్యోన్య సహవాసము లోపలికి, అనగా ద్వారములో ప్రవేశించినటువంటి వారికి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పశ్చిమ్రానుగా ఉండి ఆయన కొట్టివేయబట్టు ద్వారా మనకి ఇలాంటి అన్యోన్య సహవాసము దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ద్వారమును లోపల ఉన్నట్టు మాత్రమే కాదు, కానీ లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు,
అనగా మనం బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఆ ద్వారము ద్వారా నడుస్తున్నాము కనుక దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో అనుదిన జీవితాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. మన అనుదిన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడిగా ఉంటున్నాడు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు ఈ ద్వారము బయటికి వెళ్ళుట లోపలికి వెళ్ళుటని ఏం తెలియజేస్తుంది అంటే ఆయన మాదిరి, ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచే విధానాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఆయన అడుగు జాడల్లో మనం ఏ విధంగా నడవాలో తెలియజేస్తుంది. అనుదిన జీవితంలో ఆయన కూడా ఈ లోకంలో మానవ రూపిగా జీవించాడు. మన బలహీనతలన్నింటినీ ఎరిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏ పాపము చేయనటువంటి వాడిగా ఈ లోకంలో జీవించాడు. ఏమి చూపిస్తుంది అంటే లోపలికి వెళ్ళుట బయటికి వెళ్ళుతా, ఆ ద్వారం లోపలికి వెళ్ళినప్పుడు భద్రత, బయటికి వచ్చినప్పుడు కూడా ఆయన అడుగు జాడలయందు మనము నడిచేటువంటి వారంగా ఉంటాము. ఆ అడుగు జాడలను మన కొరకై ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా చూడాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, మనం దేవుని బిడ్డలము అనేటువంటి విషయాన్ని అనునిత్యము ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తూ మనం ప్రత్యేకించబడినటువంటి వారము, లోకంలో ఉన్నటువంటి వారితో వేరుగా ఉండవలసినటువంటి వారము, మన ప్రవర్తన వేరు, మన దేవుడు మనల్ని రక్షించుకున్న ఉద్దేశం వేరు, ఆ ద్వారంలో ప్రవేశింపజేసినటువంటి ఉద్దేశం వేరనేటువంటి విధానాన్ని ఎరిగినటువంటి వారంగా మనం లోపలికి వెళుతూ బయటికి వస్తూ ఉంటాము. ఆ ద్వారము మనల్ని అనునిత్యము ఆయన యొక్క అడుగు జాడల్లో నడిపించేటువంటి ద్వారం, అనగా ఆ మార్గము ఆయన అడుగు జాడల్లో మనం నడవలసినటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూసినట్లయితే 23, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింతగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఆయన అప్పగించుకున్నటువంటి మార్గం అనునిత్యము మనం కూడా ఆయనకు అప్పగించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అది లోపలికి వెళ్ళుట బయటికి వెళ్ళుటను తెలియజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకున్నో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలిసి కొనుచున్నాము. కాబట్టి ఆయన వాక్యము ఎవడు గనుకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి లోపలికి వెళ్ళుట బయటికి వెళ్ళుట, ఆయనతో సహవాసము, ఆయనతో నడవడము, ఆయనతో జీవించడము, ఆయన యందు ఆనందించడాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము ఆ ద్వారము దగ్గర నిలబడి దేవుణ్ణి చూశాడు. చూచడం మాత్రమే కాదు, ఆయన హృదయము ఉప్పొంగింది. కారణం ఏంటంటే ఆయన కనబడిన తోడనే ఆయనకి దూడను తయారు చేసి, ఆయన రొట్టెలను తయారు చేసి ఆయనకు విందు చేయించుటలో ఆనందించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ ద్వారము లోపలికి బయటికి వెళ్ళినప్పుడల్లా ఆయన మనల్ని మేపుతున్నటువంటి కారణం ఏంటంటే, పోషిస్తున్నటువంటి కారణం ఏంటంటే ఆయన యందు ఆనందించేటువంటి జీవితాన్ని కలిగి ఉండటము. ఎప్పుడు మనకు ఆనందం వస్తుంది అంటే ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు నడుచున్నప్పుడల్లా ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఆనందకరమైన ఆ యొక్క జీవితాన్ని ఆయన ఆజ్ఞలు గైకొంటున్నప్పుడల్లా ఆనందంతో నిండినటువంటి వారంగా ఉంటాం. మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క ద్వారానికి ప్రవేశాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు.
రెండవదిగా ఆయన ఆ ద్వారమునందు భద్రతనిచ్చాడు. లోకంలో మనకు ఎన్నుకున్నటువంటి దుఃఖాలు, శ్రమలు ఎన్ని ఎదురైనప్పటికీ మనల్ని భద్రంగా దాచి ఉంచే ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుందిగా మనకి తెలియజేస్తుంది. మూడవదిగా ఆయన ద్వారము లోకము నుండి ప్రత్యేకమైన జీవితాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ద్వారము ఆయన యొక్క సహవాసాన్ని మనకు పరిచయం చేసిందిగా ఉంటుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే లోపలికి పోవచ్చు బయటికి వస్తూ ఉన్నటువంటి జీవితము ఆయనతో ఆత్మీయంగా కలిసి జీవిస్తూ ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాయి. కాబట్టి ఈ ద్వారము ఈ 5 రకాలైనటువంటి ఆ అనుభవాల్ని మనకు తెలియజేస్తూ ఉంటుండగా మన జీవితంలో అవి నెరవేర్చబడుతున్నట్లయితే మన ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం.